మనం కంటున్న కళ మన కళ అయితే దేవుడు కంటున్న కళ ఈ విశ్వం. అందుకని ఇందులో కేవలం నిమిత్త మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే. కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నామా లేదా తెలుసో తెలియకు అంతే. ఇది కళ అనుకుని చేయి, ఏం జరిగినా మంచిదే. ఇంట్లో పెళ్లి జరిగింది మంచిదే, ఎవరో పోయారు అది మంచిదే, వదిలే ఆ విషయాన్ని. మా ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరగాలి, అశుభాలు జరగద్దని కోరుకోవద్దామా? అలా కోరుకుంటే తట్టుకోలేం, జరిగి తీరతాయి. అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి, అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి. శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి, కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తుడు అన్నాడు. శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తుడు కాదు, వాడు స్వార్థపరుడు కింద లెక్క. అశుభాలు మనం కోరుకోలేం కాబట్టి ఏం చేయాలి? శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు, అశుభాలు మనం కోరుకోలేం కాబట్టి ఏం చేయాలి? అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు. దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పని లేక. అందుకని భూత భృత్ ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు. మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం? కళలో కూడా ఇంకా మీరు గమనించడం విచిత్రంగా కాలం కూడా మించే. ఎందుకంటే మన కళలో ఒక 10 ఏళ్ల కథ ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి. ఒక 10 ఏళ్ల కథ అంతెందుకు, సినిమా అయితే బాగా అర్థమవుతుంది. వెనక చిక్కడో దొరకడో కథలడో వదలడో లాంటి సినిమాలు ఉండేవి, జానపద సినిమాలు. మన ఎన్టీ రామారావు కత్తి కాంతారావు ఇద్దరు ఉండేవారు. వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి, చిన్నపిల్లలు రాజకుమారులు అనమాట ఇద్దరం. ఓ తల్లికి 2 పిల్లలు పుడతారు రాజుగారు అబ్బాయికి. అప్పుడు రాజనాలు ఉంటాడు పక్క రాజ్యం వాడు దాడి చేస్తాడు. వాడే కదా వెళ్ళనప్పుడు దాడి చేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు. ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది పాపం, ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా. అలాగే ఈ తల్లి పిల్లలు వీళ్ళిద్దరూ మట్టిలో గొడుక్కేలు ఆడుకుంటూ ఉంటారు. చిన్న రామారావు చిన్న కాంతారావు. ఇలా ఓ పావుగంట కథ నడుస్తుంది. వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం, వాళ్ళని ఎవరో ఋషో ఎవరో గిరిజనులు ఎవరో చూడడం పెంచడం, అక్కడేమో వీడు ఏదో ఏడవడం, వాళ్ళు ఏదో అంటూ ఉండడం, పాపం రాజు కొడుకులమ్మ ఇలా అయిపోయారన్నాం. ఇదంతా ఓ పావుగంట అవగానే కాస్త కొంచెం ఓ పావుగంట గడిచాక ఈ చిన్న రామారావు చిన్న కాంతారావు కలిసి 2 కత్తులెట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు, నేర్పుతూ ఉంటారు అనమాట. ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్ద రామారావు పెద్ద కాంతారావు అయిపోతారు. మనం ఎంత అజ్ఞానంలో అండి. పావుగంటలో పెద్ద రామారావు ఎలా వచ్చాడు?